ఉత్తరాంధ్రలో వైసీపీ నుంచి గెలిచింది ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిస్తే మరొకరు అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు. అయితే ఉత్తరాంధ్రలో వైసీపీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పి వారు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో ఒకరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరిలో ఎవరు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు, ఎవరు టీడీపీ గూటికి చేరేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఉత్తరాంధ్ర నుంచి 2 ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళలో ఒకరు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిస్తే ఇంకొకరు అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు, టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో ఒకరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, వీరిద్దరిలో ఎవరు మారేటువంటి అవకాశం ఉంది? ఎవరిని జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది వైసీపీలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూస్తే మీడియాలో కథనాలు కానీ కొంతమంది వ్యక్తులు మాట్లాడుకోవడం చూస్తే అసలు ఇద్దరు కూడా జంప్ అవడానికి సిద్ధమయ్యారని కొంతమంది చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ఈ పార్టీలు 3 పార్టీల్లో ఏ పార్టీలో అకామిడేట్ అవుతారన్నది కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి మనం. ఓకే. సో ఏదేమైనా మీరు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర నుంచి ఉన్న ఒకే ఒక వాళ్ళు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో జస్ట్ ప్రాతినిధ్యం వహిస్తుంది వీళ్ళిద్దరు మాత్రమే. సో వీళ్ళు కూడా సపోజ్ మీరు చెప్పినట్టుగా వీళ్ళిద్దరు కూడా పార్టీని వీడితే కూడా ఇంకా ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళకి అక్కడి నుంచి ప్రాతినిధ్యం లేనట్టే. సో పార్టీకి జీరో. సో రెండోది మీరు చెప్పిన ఎవరైతే ఈ పాడేరు విశ్వేశ్వరరాజు ఉన్నాడో అలాగే అరకు ఎవరైతే ఆ మత్స్యలింగం ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంచెం నియమ నిబద్ధతతో ఉన్న నాయకులే వీళ్ళు. ఓకే. సో ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళు అటువంటి అనుమానాస్పదంగా కానీ లేకపోతే లేకుండా పార్టీ కోసం ప్లస్ ఆ నియోజకవర్గం కోసం వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీరిద్దరు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని వీడేది లేదు, ఇక్కడి నుంచి వైసీపీని వీడిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలిచినటువంటి దాఖలాలు లేవు, కాబట్టి మేము అసలు వైసీపీని వీడము అంటూ వారు చెబుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వీరిలో ఒకరి మీద అనుమానం అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే మీరు చెప్పింది కరెక్టే. ప్రస్తుతానికి అయితే వాళ్ళు మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నారు. అది నిజంగా మేకపోతు గాంభీర్యమా లేకపోతే నిజంగానే సహజ శైలిలోనే ఉన్నారన్నది కూడా అది కాలమే నిర్ణయిస్తుంది. మీరు చెప్పినట్టుగానే పార్టీని వీడబోం, ఇదే పార్టీలో కొనసాగుతాం, ఆ విధంగా వీడిన వాళ్ళు ఎవరు కూడా మనుగడ లేదు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నగ్గట్లేదు కాబట్టి ప్రజా వ్యతిరేక కంటకులుగా మేము మారదలుచుకోలేదు అని చెప్పి గంటాపదంగా బాగానే చెబుతున్నారు. సో మరి ఇప్పుడు ఏదో ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారి సినిమా అనుకుంటా, మిస్సెమ్మలు అనుకుంటా, అవునంటే కాదని కాదంటే అవునని ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఉంటుంది ఒకటి. అదే విధంగా రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలు వేరేగా ఉంటాయి. ఎంతో మంది రాజకీయ నాయకులు మనం చూసాం కదా, చూస్తూ ఉన్నాం కదా, ఎంతో మంది ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సీనియర్ నాయకులు కూడా. సో ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చి మర్నాడు గోడ దూకిన వాళ్ళని ఎంతో మంది చూసాం. సో మరి స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజే గోడ దూకిన వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. అవును, మార్నింగ్ స్టేట్మెంట్ ఇచ్చి మధ్యాహ్నం దూకినోడు ఉన్నాడు, మధ్యాహ్నం స్టేట్మెంట్ ఇచ్చి ఈవినింగ్ దూకిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆడవారి మాటలకు మాత్రమే అర్థాలు వేరు కాదు, ఈ రాజకీయ నాయకులు కూడా అర్థాలు పరమార్థాలు కూడా వేరేగా ఉంటాయి. వాళ్ళ స్వప్రయోజనాలు లేకపోతే సొంత ప్రయోజనాలు, సొంత ఎజెండాలు, ఇవన్నీ వాళ్ళ వ్యాపార లావాదేవీలు కానీ లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ కానీ ఆ భవిష్యత్తు ఫ్యూచర్ని ఆలోచించుకుని ఏదో రకరకాల కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి సో మనం వీటిని పెద్దగా విశ్వసించలేము. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా నొక్కి ఒక్క నుంచి డంకాపదంగా మాట్లాడిన వాళ్ళే గంట తిరగకుండా మీరు చెప్పినట్టుగా గోడ దూకిన దాఖలాలు చాలా ఉన్నాయి కాబట్టి సో చూద్దాం నిజంగానే వీళ్ళు అటువంటి నియమ నిబద్ధనలతో ఉన్న లీడర్సా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తుగ్లక్ పనులు చేసినా ఎన్ని తప్పుడు పనులు చేసినా కూడా అట్లీస్ట్ వైసీపీలో ఇటువంటి నాయకులు కూడా ఉన్నారా, ఇంత నీతి నియమాలతో ఉన్నారా అని నిరూపించుకుంటారా,
లేదు ఇవన్నీ కూడా తుతు మంత్రంగా ఏదో జగన్మోహన్ రెడ్డి ఈ లోపల మమ్మల్ని ఏమి అనుకున్నాను, లేకపోతే ఏమి యాక్షన్ తీసుకోకుండా బయట ఒకటి చెప్పి లోపల ఒకటి ఒక ఎజెండా పెట్టుకుని వాళ్ళ కార్యాచరణ రెడీ చేసుకుంటా ఇటు ఈ గోడ మీద పిల్లులాగా ఏమన్నా వ్యవహరిస్తారు అంతే కదా. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క 3 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీల్లో ఎవరు బెటర్ ప్యాకేజ్ ఇస్తారు, ఎవరు ఏదైనా మంచి వాళ్ళకి పోర్ట్ఫోలియో ఇస్తారా, లేకపోతే ఏదైనా వాళ్ళకి సంబంధించి ఉంటాయి కదా రకరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు ఎక్కువగా ఫండ్స్ ఇస్తారు, లేదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, లేదా వాళ్ళకున్న ఏదైనా సొంత వ్యాపారాలు ఉంటే వాటి కోసం దానికి ప్రయోజనాలు కలిగే రీతిలో ఆ ప్యాకేజెస్ కూడా ఉంటాయి కాబట్టి సో బహుశా వాటిని బేరీజ్ చేసుకోవడానికి ముందు ఈ యొక్క బేరసారాలు చేసుకుంటూనే ఈ విధంగా లేదు లేదు అంటూనే అవునంటే కాదన్నట్టు, కాదంటే అవునట్టుగా కూడా మనం ఆలోచించాలి. చూద్దాం నిజంగానే మీరు అన్నట్టుగా వాళ్ళ మాటకు కట్టుబడి ఉంటే నిజంగానే అంటే వైసీపీలో కూడా ఇటువంటి నాయకులు ఉన్నారా అనడానికి ఒక మచ్చుతనంగా మిగిలిపోతారు. లేదు మన రాపాక వరప్రసాద్ అని ఒక అతను చూసాం, జనసేనలో నగ్గి అమలాపురం నుంచి ఆ తర్వాత అతను ఏ విధంగా వ్యవహరించాడు, తర్వాత ఏ విధంగా మళ్ళీ అతను రాజకీయంగా భ్రష్టు పట్టిపోయి మళ్ళీ ఏ విధంగా ఇప్పుడు వెనక్కి వచ్చాడో కూడా చూసాం మనం. సో టంగ్ ట్విస్టర్ అతను, అసలు మాట మీద నిలబడే వ్యక్తి కాదు. సో మరి ఈ వీళ్ళిద్దరూ కూడా నిజంగానే ఆ రీతిని ఉంటారా, ఆ చందంగా నడుచుకుంటారా, లేదు ఆ ప్రస్తుతానికి ఆ పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే అధినాయకుడి దగ్గర ఆగ్రహావేశాలకు లోను కాకుండా ఉండడం కోసం ఈ విధంగా నటిస్తున్నారు అనేది కూడా కాలం తొందరలోనే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎంతోమంది గొడ్లు చించుకున్న వాళ్ళు, లేకపోతే హనుమంతుడు హృదయంలో రాముడు బొమ్మ చూపించినట్టుగాను జగన్మోహన్ రెడ్డి మాకు ఇక్కడ ఉన్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి సర్వస్ అన్న వాళ్ళు కూడా ఎంత సునాయాసంగా మీరు చెప్పినట్టుగా గోడలు దూకారో కూడా మనం చూసాం. చూద్దాం ఏదేమైనా ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఇది ఎంతవరకు నడుస్తుంది, ఇది నిజంగానే వాళ్ళు నిలబడతారా నిలబడరా సో అన్నది కూడా కాలమే నిర్ణయించాలి. ఓకే, సో వీరిద్దరు కాకుండా అంటే వీరిద్దరిలో ఒకరు పార్టీ మారబోతున్నారు అనేటువంటి సమాచారం అలాగే వార్తలు కూడా వచ్చాయి. అలాగే వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో వీరిద్దరిలో కాకుండా మరో ఒకరు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీగా ఉన్నారు, వారు ఇప్పుడు టీడీపీ నాయకులతో మంతనాలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి? అంటే మీరు చెప్పినట్టుగా కొంత ఈ బోగట్ట ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు మీడియాలోనే కాకుండా బయట కూడా కొంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది మెజార్టీ ఆల్మోస్ట్ ఏదో వైసీపీలో పెద్దిరెడ్డి కుమారుడు తప్పి అలా ఒకళ్ళిద్దరు తప్పించి ఎమ్మెల్యేల్లో, అలాగే ఎంపీల్లో కూడా అవినాష్ రెడ్డి తప్పించి మ్యాక్సిమం అందరూ కూడా గోడ దూకడానికే సిద్ధమయ్యారని, కానీ చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొత్తం పార్టీ మొత్తం కట్టకట్టుకుని మొత్తం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ కొంతమంది నాయకుల మీద, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీల మీద ఉన్న ఈ అవినీతి ఆరోపణలు, కొన్ని వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళ మీద ఉన్న కొన్ని రకరకాల ఈ ఇష్యూస్ వలన ఇంకా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు ఖర్చు వేద్దాం అనుకున్నారో బీజేపీ నుంచి కానీ వాళ్ళకి సానుకూలమైన సంకేతాలు అందకపోవడం వల్ల ఇంకా తాత్సార్యం జరుగుతుంది. ఇంకా ఆ వెనక ముందుగా ఊగిసలాటందు కూడా చాలామంది చెప్పుకున్నారు. అసలు వీళ్ళు ఒక్కసారి మీరు చెప్పినట్టుగా పచ్చ జెండా ఊపేస్తే ముగ్గురు కూడా సో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పార్టీలో చేరాలనుకున్నారో ఆ పార్టీలో చేరడానికి అంతా కూడా కట్టకట్టుకుని మొత్తం ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నారని కూడా మనకి ఒక సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పచ్చ జెండా ఊపుతారు, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే పురంధేశ్వరి గారు కానీ వీళ్ళు ఎప్పుడు వాళ్ళకి పచ్చ జెండా ఊపుతారో మరి చూద్దాం. సో ఊపితే మాత్రం రెడీగా మొత్తం మూకమ్ముడిగా మన కప్పదోట అంటారు కదా, ఆ విధంగా మొత్తం అటు నుంచి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది మాత్రం విశ్వసనీయమైన సమాచారం. ఓకే, చూద్దాం వీళ్ళిద్దరూ కూడా వచ్చేస్తారా, లేదా మీరు చెప్పినట్టుగా ఒక వ్యక్తే వస్తాడా, లేదు మొత్తం తొందరలోనే పార్టీ కూడా మొత్తం కనుమరుగైపోతుంది అన్నది కూడా ఆ కాలమే నిర్ణయిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, నమస్తే.